పదవ దివ్యదేశం పేరు తిరువళ్ళందూర్. దీన్నే తేరళందూర్ అని కూడా అంటారు. ఈ దివ్యదేశము మాయావరంకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి పేరు దేవాదిరాజన్ పెరుమాళ్, అమ్మవారు సింగమలవల్లి తాయారు. ఉత్సవమూర్తి అమరవీయప్పన్. పుష్కరిణి దర్శన పుష్కరిణి. విమానము గరుడ విమానము. ముఖస్థితి తూర్పు ముఖముగా ఉన్నది. స్వామివారు నిలుచున్న భంగిమలో ఉన్నారు. మంగళాశాసనం చేసినటువంటి ఆళ్వార్లు తిరుమంగయ్య ఆళ్వార్. పెరుమాళ్కు కుడివైపున గరుడాళ్వార్లు, ఎడం వైపున ప్రహ్లాద ఆళ్వార్లు దర్శనమిస్తారు. కోవెల వీధిలో గోవిందరాజ సన్నిధి, రంగనాథ సన్నిధి ప్రత్యేకంగా ఉన్నాయి. తమిళ భాషలో కంబరామాయణాన్ని రచించిన కంబ మహాకవి పుట్టినది ఈ తేరళందూర్లో. పంచారణ్య క్షేత్రములుగా ప్రసిద్ధి పొందిన క్షేత్రముల్లో ఇది ఒకటి. మిగిలినవి తిరుకన్నంగుడి, కపిస్థలము, తిరుకన్నపురం, తిరుకన్నమంగై. పురాణగాథ. ఇంద్రుడు ఒక సమయంలో గరుత్మంతునకు ఒక మణిహారము రథము ఇచ్చాడు. గరుత్మంతుడు మణిహారాన్ని తిరునారాయణపురంలోని తిరునారాయణ స్వామికి, రథాన్ని ఈ క్షేత్రస్వామికి సమర్పించారు. ఇందుకు సంతోషించిన స్వామి గరుడాల్వార్ను తన కుడి పక్కన స్థానమిచ్చారు. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత స్వామివారిని శాంతరూపములో దర్శనమివ్వాలని ప్రహ్లాదుడు కోరగా అందుకు అంగీకరించిన ప్రహ్లాదుని స్వామి ఎడం పక్కన స్థానమిచ్చారు. పూర్వము ఉపరిచర వసువు అనే రాజు బ్రహ్మ గురించి తపస్సు చేసినారు. బ్రహ్మ ప్రత్యక్షమైనప్పుడు తనకు ఎవరి చేతిలో ఓడిపోకూడదని, తనకు ఆకాశంలోనూ భూమిపై విహరించే దివ్యరథము కావాలని రాజును కోరుకున్నారు. శ్రీమన్నారాయణుడు తప్ప నిన్ను ఎవరూ జయించలేరని తెలిపి చతుర్ముఖుడు అంతర్ధానమైనారు. బ్రహ్మ ఇచ్చిన వరానికి రాజుకు గర్వం పెరిగింది. తరచూ భార్యతో కలిసి దివ్య విమానంలో విహరిస్తూ ఉంటాడు. ఒకరోజు వసుమహారాజు భార్యా సమేతముగా విమానంలో విహరిస్తూ ఈ తిరువళ్ళందూరు క్షేత్రానికి వచ్చినారు. రాజు భార్య పెరుమాళ్ ఆలయానికి వెళ్లి స్వామిని సేవిద్దామని కోరగా రాజు నిరాకరించి అహంకారంతో తన రథము నీడ ఆలయంపై పడేటట్లు ప్రయత్నించారు. ఇంతలో కింద ఆవు దూడలపై రథము నీడ పడడంతో అవి కంగారుగా చెల్లా చెదురైనవి. వెంటనే పెరుమాళ్కు కోపం వచ్చి రాజు గర్వమును అణచదలిచి గరుత్మంతుని ఆదేశించినారు. గరుత్మంతుడు తన రెక్కలను గట్టిగా విదిలించగా రాజు భార్య రథముతో సహా పుష్కరంలో పడినారు. దగ్గరలోని అగస్త్యమునిని రాజు ప్రార్థించి రక్షించమనగా ముని దివ్యదృష్టితో జరిగిందంతా తెలుసుకుని, రాజా, నీవు చాలా అపచారం చేశావు. స్వామిని సేవించి ప్రార్థించిన స్వామి సహాయం చేస్తాడు అని తెలియజేశారు. మహారాజు ఇష్టం లేకపోయినా స్వామిని తప్పని పరిస్థితుల్లో ప్రార్థించారు. అక్కడ గొల్లవారి గుంపులో ఒక గోపబాలకుడు కనిపించగా రథము లాగి సాయం చేయమని కోరినాడు. నీవు 1000 గిన్నెల వెన్నని తెప్పించిన వాటిని ఆరగించి సాయం చేస్తానని తెలిపినాడు. రాజు వెన్నని తీసుకురమ్మని భటులను ఆజ్ఞాపించగా అతి కష్టంపై 999 గిన్నెల వెన్న మాత్రమే లభించినది. ఒక్క గిన్నెలో లేకపోతే చూడొచ్చాడా అని ఒక గిన్నెలో నీరు పోసి ఇచ్చినాడు. రాజు గర్వం ఇంకా నశించలేదు. ఇతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని గొల్లపిల్లవాడు ఒక గిన్నె తెరిచినాడు. అది రాజు నీళ్లతో నింపిన గిన్నె. తను చేసింది బయటపడుతుందని రాజు కంగారు పడ్డాడు. కాని విచిత్రం, గిన్నె నిండా వెన్న ఉన్నది. మిగిలిన గిన్నెలను తీయగా అన్నింటిలో నీళ్లు ఉన్నాయి. రాజుకు విషయం అర్థమైంది. ఆ గోపబాలుడు సామాన్యుడు కాదని, సాక్షాత్తు పెరుమాళే అని గ్రహించి పాదాలపై పడి క్షమించమని ప్రార్థించగా రాజుకు గర్వం నశించగానే శ్రీకృష్ణుడు, రుక్మిణి, సత్యభామ సమేతుడై వసురాజుకు దర్శనమిచ్చారు. ఆ మహారాజు ప్రార్థనపై స్వామి ఇక్కడ గోపబాలుడిగా అర్చారూపములో వేంచేసి ఉన్నారు. నేటికి రుక్మిణి, సత్యభామలతో గో సమేతముగా స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నారు. వసురాజు తేరు అంటే రథము నేల కూలిన దేశము కనుక దీనిని తేరు అళందూర్ అని పేరు వచ్చినది. ఉత్సవములు. మేషమాసంలో వసంతోత్సవము, శ్రీరామనవమి, వృషభ మాసము హస్త తీర్థోత్సవముగా 9 దినములు బ్రహ్మోత్సవములు, పవిత్రోత్సవములు, అజ్జైనోత్సవములు, పంగుని ఉత్తరస్తేరి ఉత్సవములు జరుగుతాయి. సన్నిధి దర్శన వేళలు ఉదయం 7:30 నుండి 12 గంటల వరకు, తిరిగి సాయంకాలం 4 గంటల నుండి 7:30 గంటల వరకు. ఈ దివ్యదేశానికి వెళ్లేటటువంటి మార్గము మాయవరం నుండి 12 కిలోమీటర్ల దూరము, కుర్తాలం రైల్వే స్టేషన్ కు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ దివ్యదేశం. జై శ్రీమన్నారాయణ. మా వీడియోలను పూర్తిగా విని మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా ప్రార్థన. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.